ఫస్ట్ డీఐవై వచ్చేసి లోటస్ గార్లాండ్. దీనికోసం నేను క్రేప్ పేపర్స్ యూజ్ చేస్తున్నాను. ఈ క్రేప్ పేపర్స్ మీకు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్స్‌లో ఎక్కడైనా ఈజీగా దొరికేస్తాయి. నేను ఆఫ్‌లైన్‌లో తీసుకున్నా. ఈ క్రేప్ పేపర్స్‌ని 2 ఇంచెస్ విడ్త్‌తో ఇలా స్ట్రిప్స్ లాగా కట్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేస్తే ఈజీగా ఫాస్ట్‌గా కటింగ్ అయిపోతుంది. ఫైనల్లీ ఇలా స్ట్రిప్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక నీడిల్‌కి థ్రెడ్ ఎక్కించి ఇలా టై చేసుకున్నాను లాస్ట్‌లో. ఇప్పుడు ఒక స్ట్రిప్ ఆఫ్ క్రేప్ పేపర్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుందాం. ఇన్ అండ్ అవుట్ ఫోల్డ్ అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా దీన్ని మనం ఫ్యాన్ ఫోల్డ్ చేసుకుంటాం కదా, అలా చేసుకోవాలి. ఒకటి ఇన్ అండ్ అవుట్. కంప్లీట్‌గా స్ట్రిప్ అంతా కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అది ఇలా చూడ్డానికి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ చేసుకున్న క్రేప్ పేపర్‌ని నీడిల్‌తో ఇలా స్టిచ్ చేసుకుంటాం. ఇలా క్రేప్ పేపర్ అంతా నీడిల్ లోపలికి తీసుకున్న తర్వాత మిగిలిన స్ట్రిప్స్ అన్నీ కూడా, అంటే మనకి ఏ లెంత్ అయితే కావాలి గార్లాండ్ అనేది, ఆ లెంత్‌ని బట్టి స్ట్రిప్స్ అన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ గార్లాండ్‌ని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెటల్స్ లాగా తీసుకోవాలి. ఇలా సపరేట్ చేయాలన్నమాట అవన్నీ. ఈ పేపర్ అంతా పెటల్స్‌లా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా రొటేట్ చేయడమే చాలా ఈజీ. చూడడానికి కొంచెం క్లమ్జీగా ఉన్నా ఈజీగా రొటేట్ అయిపోతుంది. ఎక్కువ టైం ఏం తీసుకోదు. కొంచెం లెంత్ అంతా అడ్జస్ట్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోద్ది రొటేట్ చేసుకుంటే. ఇది మనం తీసుకున్న లెంత్ కంటే కూడా రొటేట్ చేసిన తర్వాత కొంచెం ఎక్కువ లెంత్ వస్తుంది. మొత్తం అంతా పెటల్స్‌లా సపరేట్ చేసిన తర్వాత చూడడానికి లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనికి అటాచ్ చేయడం కోసం మనం లోటస్ బర్డ్‌ని తయారు చేద్దాం. ఈ లోటస్ బర్డ్ కోసం నేను న్యూస్ పేపర్ యూజ్ చేస్తున్నాను. న్యూస్ పేపర్‌ని ఇలా క్రాంపుల్ చేసి దాన్ని బర్డ్ షేప్‌లోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఆ బర్డ్ షేప్‌లో వచ్చేలాగా మాస్కింగ్ టేప్‌తో దాన్ని సెక్యూర్ చేస్తున్నాను. ఇలా నీట్‌గా బర్డ్ షేప్‌లో రావాలి. లోటస్ బర్డ్ షేప్‌లో పేపర్ ఊడిపోకుండా నీట్‌గా సెక్యూర్ చేసుకుంటున్నాను. కంప్లీట్‌గా టేప్ అంతా యూజ్ చేసి సెక్యూర్ చేసుకున్న తర్వాత లుక్ ఇలా కనిపిస్తుంది మీకు. దీనికి మనం ఔటర్ లేయర్ కోసం పింక్ క్రేప్ పేపర్ యూజ్ చేస్తున్నాను. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీకు నచ్చిన సైజులో స్ట్రిప్లా కట్ చేసి నెక్స్ట్ దాన్ని పెటల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. అన్నీ ఒకటేసారి కట్ చేసుకుంటే ఈజీ అవుతుందని ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పెటల్స్ అన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని ఇందాక మనం న్యూస్ పేపర్తో చేసిన బర్డ్కి గ్లూ చేసుకొని స్టిక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం ర్యాండమ్‌గా స్టిక్ చేసినా కూడా అది నీట్‌గానే కనిపిస్తుంది. నేను జస్ట్ కొంచెం కొంచెం గ్లూ వేసుకొని స్టిక్ చేసుకుంటున్నాను, నాకు ఒక ఐడియా రావడం కోసం. కంప్లీట్‌గా దాన్ని స్టిక్ చేసేసుకున్న తర్వాత చూడ్డానికి లుక్ అయితే ఇలా వస్తుంది. గార్లాండ్‌కున్న నీడిల్‌తో దీన్ని స్టిచ్ చేసుకొని అక్కడ సెక్యూర్ చేసుకుంటే లుక్ ఇలా వస్తుంది. నా దగ్గర ఆ క్లిప్ మిస్ అయింది. సో, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఇది మీరు ఏ సైజులో అయినా చేసుకోవచ్చు. ఏ కలర్స్ అయినా యూజ్ చేసి చేసుకోవచ్చు. ఆరెంజ్ గార్లాండ్‌గా కూడా దీన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మి పూజ, గణేష్ చతుర్థి ఇలా ఏ ఫెస్టివల్‌కైనా సరే దీన్ని యూజ్ చేసి డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ డీఐవై. సెకండ్ డీఐవై వచ్చేసి లోటస్ హ్యాంగింగ్ చేస్తున్నాము. దానికోసం ఒక పేపర్ పైన నేను ఫస్ట్ లోటస్ డ్రా చేసుకున్నాను. తర్వాత థిక్ షీట్ ఒకటి తీసుకున్నాను. మీరు కార్డ్బోర్డ్ షీట్ అయినా యూజ్ చేయొచ్చు. దీన్ని 4గా ఎందుకు డివైడ్ చేశానంటే నాకు 4 హ్యాంగింగ్స్ కావాలి. ఇప్పుడు నేను పేపర్ పైన వేసుకున్న లోటస్‌ని దీనిపైకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను షీట్ పైకి. మీరు కార్బన్ పేపర్ కూడా యూజ్ చేయొచ్చు ప్రింట్ కోసం. నేనైతే నార్మల్‌గానే డ్రా చేసేస్తున్నాను. ఇలా కూడా మనకి ప్రింట్ కనిపిస్తుంది ఈజీగానే. ఇలా ఫ్లవర్ షేప్ అంతా కూడా నేను ట్రేస్ చేసుకుంటున్నాను. ఇలా ట్రేస్ చేసేసుకున్న తర్వాత మీకు కనిపిస్తుంది. వీడియోలో కనిపిస్తుందో లేదో తెలీదు కానీ బయటైతే కనిపిస్తుంది. సో, నేను దాన్ని యూజ్ చేసుకొని లోటస్‌ని డ్రా చేస్తున్నాను. ట్రేస్ చేసిన దానిపైన డ్రా చేస్తే ఇలా వచ్చింది. ఇలాగే నేను మిగిలిన 4 కూడా డ్రా చేసేసుకుంటున్నాను. మీరు సెపరేట్ షీట్స్ పైన కూడా డ్రా చేయొచ్చు. నేనేంటంటే సింగిల్ షీట్ పైన మొత్తం కంప్లీట్ చేసేద్దామని ఇలా డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ వీటన్నిటిని సిజర్స్‌తో షేప్ కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఇలా వచ్చాయి. దీనికి మనం మౌల్డెడ్ క్లే యూజ్ చేస్తున్నాము ఫెవిక్రిల్‌ది. ఈ క్లేలో 2 కాంపోనెంట్స్‌ని తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం టైం తీసుకొని బాగా మిక్స్ చేసుకుంటే బెటర్. లేదంటే ఇది డ్రై అవ్వదు, మెత్తగానే ఉండిపోతుంది. సో, అందుకని నీట్‌గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను రోల్ చేసుకుంటున్నాను. అలా రోల్ చేసుకోవడం కోసం టాల్కమ్ పౌడర్ యూజ్ చేస్తున్నా. అలా అయితే స్టిక్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి. మనం హ్యాండ్‌తో రోల్ చేసుకున్నా పర్లేదు. ఇలా లేదంటే ఏదైనా థింగ్ తీసుకొని దాంతో అయినా రోల్ చేసుకోవచ్చు. చూడడానికి కొంచెం కన్ఫ్యూజింగ్‌గా ఉన్నా కూడా అది ఈజీగా రోల్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక డ్రా చేసుకున్న లోటస్ పైన ఇలా గ్లూతో డ్రా చేస్తున్నాను. దీనిపైన మనం ఇందాక రోల్ చేసిన క్లేని స్టిక్ చేస్తాము.
ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్‌గా అది ఫ్లవర్ అంతా కూడా ఇలా రోల్ చేసిన క్లేతో స్టిక్ చేసుకోవాలి. ఇది థిన్‌గా రోల్ చేయాలా, థిక్‌గా రోల్ చేయాలా అన్నది మీ ఇష్టం. నేనైతే కొంచెం థిన్‌గానే చేశాను. ఇలా చేసుకున్న తర్వాత మొత్తం ఫ్లవర్ అంతా కూడా క్లే స్టిక్ చేస్తున్నాము. ఇలా మొత్తం కూడా ఫ్లవర్ అంతా చేసేయాలి. ఇలా చేసుకున్న తర్వాత చూడడానికి మనకి ఇలా కనిపిస్తుంది. నేను అన్ని ఫ్లవర్స్ చేసేసాను. నేను తీసుకున్న 4 ఫ్లవర్స్‌కి కూడా ఇలా క్లే స్టిక్ చేసేసాను. తర్వాత దీనికి డ్రైయింగ్‌కి వదిలేస్తున్నాను. ఇది ఫుల్‌గా డ్రై అయిన తర్వాత తీసుకున్నాను. ఇప్పుడు ఇలా వచ్చాయి. ఇప్పుడు మీకు నచ్చిన కలర్స్‌తో వీటిని పెయింట్ చేసుకోవచ్చు. ప్రిఫరబుల్లీ పింక్. నేనైతే పింకే ప్రిఫర్ చేశాను. ఎందుకంటే లోటస్ కాబట్టి మొత్తం లోటస్ అంతా కూడా ఇలా పింక్ కలర్‌తో పెయింట్ చేసుకున్నాను. ఇది మీ ఇష్టం ఏ షేడ్ ఆఫ్ పింక్ పెయింట్ చేయాలనేది. లైట్ తీసుకోవచ్చు, డార్క్ తీసుకోవచ్చు. నేను కొంచెం మీడియం కలర్‌లో ఉన్నది తీసుకున్నాను. ఇలా మొత్తం పెయింట్ చేసుకున్న తర్వాత దీనిపైన స్ట్రోక్స్ యాడ్ చేస్తున్నాను రెడ్ కలర్‌తో. ఇలా అయితే కొంచెం నీట్‌గా కనిపిస్తుందని చెప్పి ఎడ్జెస్ అన్నిట్లో ప్రతి పెటల్‌కి ఇలా స్ట్రోక్స్ యాడ్ చేస్తున్నాను. పైన కూడా యాడ్ చేస్తున్నాను, కింద కూడా యాడ్ చేస్తున్నాను ఈ పెటల్స్‌కి. మొత్తం ఇలా చేసిన తర్వాత లుక్ ఇలా కనిపిస్తది. ఇప్పుడేంటంటే గోల్డ్ కలర్ పెయింట్ తీసుకొని ఈ బోర్డర్స్ అన్నిటిని గోల్డ్ కలర్‌తో ఫిల్ చేయాలి క్లే పైన. బోర్డర్స్ మొత్తం గోల్డే వేసుకోవాలి. గోల్డ్ కాకుండా మీరు ఈ పింక్‌లోనే డార్క్ పింక్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. కానీ గోల్డ్ చాలా మంచి లుక్ వస్తది. కాబట్టి గోల్డ్ కలర్ తీసుకొని పెయింట్ చేస్తున్నాను నేను. ఇలా 4 పెయింట్ చేసేసుకున్నా గోల్డ్ కలర్‌తో. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఉలెన్ థ్రెడ్ తీసుకొని దాన్ని ఇలా హ్యాండ్ చుట్టూ రొటేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇది టాజిల్ చేయడం కోసమని ఇలా చేస్తున్నా. మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో అంత థిక్‌గా మీరు ఇది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా సెంటర్‌లోకి కట్ చేసుకున్న తర్వాత ఇంకొక చిన్న ఉలెన్ థ్రెడ్ తీసుకొని దాన్ని టై చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా వాటిని సెక్యూర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ నీడిల్‌కి థ్రెడ్ వేసుకున్నాను. దీనికి కొంచెం లాస్ట్‌లో థిక్‌గా నాట్ చేసుకోవాలి. ఎక్కువ నాట్స్ వేయండి. ఇప్పుడు నీడిల్‌ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టాజిల్ మధ్యలో నుండి తీసుకొని రావాలి. అప్పుడు పెద్ద నాట్ వేస్తే ఏంటంటే అలా థ్రెడ్ బయటికి రాకుండా అలా కరెక్ట్‌గా ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు 3 పర్ల్స్ తీసుకుంటున్నాను. ఈ 3 పర్ల్స్‌ని కూడా నీడిల్‌లోకి ఎక్కించేసుకోవాలి. ఇలా 3 పర్ల్స్ కూడా నేను ఎక్కించుకుంటున్నాను. ఇప్పుడేంటంటే ఈ 3 పర్ల్స్ ఎక్కించిన తర్వాత ఈ థ్రెడ్‌ని తీసుకొని ఇందాక లోటస్ దానికి అటాచ్ చేసుకుంటాము. దీనికి డైరెక్ట్‌గా స్టిక్ చేసేస్తున్నాను. నీడిలే కాబట్టి నీట్‌గా రెండిటిని కలిపి స్టిచ్ చేసేస్తున్నాను. అలా స్టిచ్ చేసేసిన తర్వాత బ్యాక్ సైడ్ సెక్యూర్డ్‌గా నాట్స్ వేసుకోవాలి. ఒక 2, 3 నాట్స్ వేసుకుంటున్నాను. తర్వాత టాజిల్‌లో థ్రెడ్స్ లూజ్‌గా ఉన్నాయని చెప్పేసి ఇంకొక థ్రెడ్ తీసుకొని పైన టై చేసుకున్నాను. సో ఇలా వచ్చింది. దీనికి పైన ఒక చిన్న థ్రెడ్ యాడ్ చేసుకుంటే హ్యాంగింగ్ లాగా రెడీ అయిపోతుంది. ఇందాక వేసుకున్న నాట్స్‌కి ఏంటంటే సెక్యూర్‌గా ఉంటాయని చెప్పేసి గ్లూతో స్టిక్ చేసుకుంటున్నాను. హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉండడానికి పైన చిన్న ఉలెన్ థ్రెడ్ యాడ్ చేసుకుంటున్నాను. అది టేప్‌తో స్టిక్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. రిమైనింగ్ 3 హ్యాంగింగ్స్ కూడా ఇలానే తయారు చేసుకున్నాను. సో ఫైనల్ లుక్ చూసేయండి. థర్డ్ డెకరేటివ్ పీస్‌కి కూడా ఒక థిక్ షీట్ తీసుకున్నాను. దాన్ని అన్ని సైడ్స్‌లో వైట్ కలర్ షీట్‌తోని కవర్ చేసుకున్నాను. డెకరేటివ్ పీసెస్ అన్నీ కూడా లోటస్ థీమ్‌లోనే చేసుకుంటున్నాను. ఇది కూడా లోటస్ థీమే. బ్యాక్ డ్రాప్‌కి స్టిక్ చేయడానికి లోటస్ ఫ్లవర్‌ని రెడీ చేస్తున్నాను. దీనికోసం ఒక పేపర్ పైన లోటస్‌ని డ్రా చేసి ఈ షీట్‌కి స్టిక్ చేశాను. బోర్డర్‌లో 1/2 సెంటీమీటర్ ఉంచి మిగిలింది కట్ చేశాను. ఆల్ ఓవర్ ఒక 1/2 సెంటీమీటర్ అయితే ఉంచేశాను. సో పేపర్స్ మనం పైన స్టిక్ చేస్తాం కదా, దానికి బ్యూటిఫుల్‌గా కనిపిస్తది. కింద ఈ ప్లేస్ ఎందుకు ఉంచానంటే లోటస్‌కి కింద హాఫ్ కూడా తయారు చేస్తాము. సో అది స్టిక్ చేయడానికి వీలుగా కింద ప్లేస్ ఉంచాను. నేను లోటస్‌ని ఇక్కడ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్‌తో చేస్తున్నాను. మీకు లైట్ పింక్ దొరికితే లైట్ పింక్ అండ్ పింక్ కాంబినేషన్‌లో చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. కానీ నాకు లైట్ పింక్ దొరకలేదు. సో నేను ఆరెంజ్‌తో చేస్తున్నాను. దీన్ని కూడా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకొని దాన్ని మళ్ళీ మనం స్క్వేర్ లాగా కట్ చేయాలి. పేపర్స్ అన్నీ కూడా స్క్వేర్‌లో కట్ చేసుకుంటున్నాము. అన్నీ ఈక్వల్ సైజ్ స్క్వేర్స్ ఉండాలి. మనకి ఎన్నైతే కావాలనుకుంటామో ఎన్ని రిక్వైర్మెంట్ ఉంటుందో అవన్నీ కూడా సేమ్ సైజులో కట్ చేసుకోవాలి. లోటస్ బోర్డర్స్‌లో ఆరెంజ్ కలర్ స్టిక్ చేస్తాము అండ్ సెంటర్‌లో పింక్ కలర్ స్టిక్ చేద్దాం అనుకుంటున్నాను.
ఇప్పుడు ఇది ఎలా స్టిక్ చేయాలో చూపిస్తా. ఒక స్క్వేర్‌ని తీసుకొని సెంటర్‌లో ఇలా పెన్సిల్ ఒకటి పెట్టి దాన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. దీన్ని మనము గ్లూకి పెట్టి స్టిక్ చేస్తామన్నమాట ఇలాగా. సో, అలా స్టిక్ చేయడానికి ఫస్ట్ నేను గ్లూ యాడ్ చేసుకుంటున్నాను. సింగిల్‌గా గ్లూ యాడ్ చేసుకుంటూ వెళ్తే కొంచెం కష్టం అనిపిస్తది. కాబట్టి ఫస్ట్ గ్లూ యాడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్‌లో ప్రతీదీ స్టిక్ చేసుకుంటున్నాను. బోర్డర్స్ అన్నీ స్టిక్ చేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు పింక్ కలర్ కట్ చేసుకుందాం. డెకరేటివ్ పీసెస్ అన్నిట్లో మీకు ఏది ఫేవరెటో కమెంట్స్‌లో చెప్పడం మర్చిపోకండి. దీనికి కూడా సేమ్ ఇందాకలాగే ఫస్ట్ గ్లూ వేసుకుంటున్నాను. తర్వాత పింక్ కలర్ స్టిక్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్ అండ్ కొంచెం పేషెన్స్ కూడా కావాలి. బట్ అవుట్‌పుట్ వచ్చేసి చాలా సూపర్‌గా ఉంటుంది. ఇదంతా వర్త్ అనిపిస్తుంది. సో, డెఫినెట్‌గా ట్రై చేయండి. హాఫ్ ఆఫ్ ద ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంది. నేను ర్యాండమ్‌గా స్టిక్ చేశాను. అంటే ఒక ప్రాసెస్‌లో రాకుండా మీరు ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా ఇలా వచ్చింది. నెక్స్ట్ హాఫ్ కూడా నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రెండిటిని కూడా అటాచ్ చేయాలన్నమాట. మధ్యలో అక్కడ గ్లూ చేసుకొని 2 అటాచ్ చేసేస్తే మన డెకరేటివ్ పీస్ రెడీ అయిపోతుంది. గ్లూ వేయగానే స్టిక్ అయిపోతుంది. పెద్ద ప్రాసెస్ ఏం పట్టదు. కంప్లీట్ లుక్ అయితే ఇలా వస్తుంది. ఈ పీసెస్ అన్నిటిని యూజ్ చేసి త్వరలోనే ఒక మంచి డెకరేటివ్ ఐడియా మీతో షేర్ చేసుకుంటాను. దానికోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.